స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీ షిరిడి సాయి మందిరంలో మంగళవారం శ్రీ దత్తాత్రేయ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మందిర కమిటీ నేతృత్వంలో అర్చకుల అర్చకత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు గావించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను, దత్తాత్రేయుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. దత్త జయంతి సందర్భముగా ఉదయం 5:35కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి పూజా కార్యక్రమం, అలాగే 6:30కు దత్తాత్రేయ స్వామి వారికి విధి పల్లరసములతో విశేష అభిషేక కార్యక్రమము, అలాగే 6:30కు దత్తాత్రేయ అష్టోత్తరము, అలాగే 7:30కు నీరాజన దర్శనం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ దత్తాత్రేయ స్వామి దత్త జయంతి సందర్భంగా ఉదయం 5:30 నుంచే ఆరతికి, అభిషేకానికి అలాగే పాల్గొన్నారు. స్థానిక లయన్స్ హాల్లో మంగళవారం రీజియన్ చైర్పర్సన్ అఫీషియల్ విజిట్ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా పాస్ట్ ప్రెసిడెంట్ గౌరవ సత్కారం, పదం కుమార్ గుప్తా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వి రామ్మోహన్ రావు, రీజియన్ చైర్పర్సన్ మదన్ మోహన్ అగర్వాల్, ఎస్ సూర్యనారాయణమూర్తి, జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, సిహెచ్ జగదీష్, హరిబాబు, విశ్వేశ్వరరావు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చ వెంకటేశ్వరరావు, పేరూరి కాశీ, గ్రంథి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రీజనల్ అఫీషియల్ విజిట్కి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు పాస్ట్ ప్రెసిడెంట్ వారికి పాస్ట్ ప్రెసిడెంట్ ఆనరింగ్ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా సీనియర్ సభ్యులైనటువంటి పదం కుమార్ గుప్తా వేడుకలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మన యొక్క క్లబ్లోని ఇప్పటివరకు 77 మందిని ఉన్న జూలై 1కి మొత్తం మన సభ్యులు 77 మంది ఉన్నారు. ప్రస్తుతం ఇంకొక 7 మందిని చేసి ఫస్ట్ 84 మందిని సభ్యులుగా చేర్చడం జరిగింది. అలాగే మన యొక్క కార్యక్రమాల్లోని ప్రతి నెల 2వ తారీఖు డయాబెటిక్ క్యాంపు, ప్రతి 3వ ఆదివారం ఐ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ 6 మాసాల్లోని మన సభ్యుల యొక్క సహకారంతో మెగా ఆర్ట్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. అలాగే డయాబెటిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి, మెగా స్క్రీనింగ్ క్యాంప్ ఒకటి నిర్వహించింది. ఈ 2 కార్యక్రమాలకి మా సీనియర్ సభ్యులైనటువంటి ఈతకోడ భీమశంకర్రావు గారి యొక్క ఆర్థిక సహకారంతోనే నిర్వహించడం జరిగింది. మనం ఈ రీజన్ మీట్లో మట్టి మనం గవర్నర్ గారి విజిట్లో మాత్రం మనం ఫస్ట్ మొదటి స్థానంలో ఉన్నాం మన రీజన్. అలాగే మన క్లబ్ కూడా మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన మెంబర్లు అందరూ కూడా ఈరోజు అంటే చాలామంది కొంచెం అటెండెన్స్ తక్కువగా ఉంది. ఈ అటెండెన్స్ వచ్చిన ప్రతి మెంబర్ కూడా మీకు తోచింది 5,000 అవ్వండి, 10,000 అవ్వండి ఇస్తే ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసి మొత్తం గారు ఇవాళ కూడా నాకు ఫోన్లో ఏం చెప్పారంటే మొదలు ఏదో రకంగా కంప్లీట్ చేయి, 2 లక్షలైనా 3 లక్షలైనా ఇస్తానని చెప్పారు. కాబట్టి ఆయన 3 లక్షలు, నేను 1 లక్ష, ఆయన 50,000 ఇస్తాను. మన మెంబర్లు అందరూ తలో 5,000 ఉంటాయి కదా, 10,000 ఉంటాయి. దాంతో ఈరోజు స్టార్ట్ చేస్తే మనం నెక్స్ట్ మంత్ జనవరి 1వ తారీఖు నుంచి దీని పైన కూడా కంప్లీట్ చేసి ఎవరైతే మన మెంబర్లు ఉన్నారో వారికి నచ్చిన వారికి మనం కొంచెం 50% వాళ్ళకి ఆఫర్లు కూడా మనం ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. ఇది మనం ఒక వ్యాపారంగా కాకుండా మనం అవసరమైన వారికి, పేదలు ఎవరైనా ఉంటే అవసరం వస్తే మనం ఓన్లీ కరెంటు బిల్లు ఒకటే తీసుకొని వాళ్ళకి మనం ఇవ్వడానికి కూడా రైస్ క్లబ్ అనేది మన సేవా కార్యక్రమం. రైస్ క్లబ్లు వచ్చేమంటే మన డబ్బులతో మనం చేసుకోవాలి తప్ప మనం కట్టే 6,000 రూపాయలు కూడా మొత్తం ఇంటర్నేషనల్ రైస్ క్లబ్కి వెళ్ళిపోతాయి. మనకేమీ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫీస్లో ఆర్సీ రీజనల్ మీట్ కార్యక్రమం పెట్టబడినది. ఈ కార్యక్రమానికి సభ్యుల యొక్క సహకారంతో, అలాగే పదం కుమార్ గుప్తా గారి సహకారంతో ఈ కార్యక్రమం పెట్టబడుతుంది. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఆర్సీ గారు కూలంకషంగా బిల్డింగ్ గురించి కూడా చెప్పారు. అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ, భీమడోలు సంత మార్కెట్ వద్ద మంగళవారం పార్టీలకు అతీతంగా వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం జరిగింది.
కార్యక్రమంలో టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గని వీరాంజనేయులు పాల్గొని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి సత్యనారాయణ, డి పుల్లయ్య నాయుడు, వై ఏడుకొండలు, ఆర్ నాగేశ్వరరావు, రాజా, సుబ్రహ్మణ్యం, కృష్ణకుమారి, దుర్గా పల్లవి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా మరి మా భీమడోల్లో ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన రంగా గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసినవంతా కూడా వారి యొక్క ఆశయాలను ఒకసారి గుర్తు చేసుకొని, ఎందుకంటే ఇంతకుముందు రంగా గారు అంటే రకరకాలుగా ఉండే విజయవాడలో ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా రకరకాలుగా ఉన్న ఒక్క మాటలో చెప్పాలంటే రంగా అనే వ్యక్తి ఆయన స్థాయిని తగ్గించుకోకూడదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన్ని అందరి వాడిగా మనం గుర్తించి నిజంగా కూడా మరి రంగా గారు కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కూడా ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఈ వేళంతా కూడా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ వేళంతా కూడా ఆయన పేరు చెప్పుకొని ఆయన యొక్క కూడా తిరిగి ఆయన యొక్క ఆశయ సాధన కోసం అర్థం చేసుకుని అందరూ కూడా ఈరోజు విజయవాడ నగరంలో రాజకీయాలను శాసిస్తూ ఉన్నారంటే అది రంగా గారి యొక్క ప్రతిభని. మరి అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహానికి పూలమాల వేయడమే కాకుండా ఆయన ఏదైతే మనం అందరం కూడా సమానమే, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం కావాలని చెప్పి ఏదైతే ఆయన అనుకునేవారో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కృషి చేసే విధంగా రంగా గారి యొక్క ఆశయాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ రంగా గారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు నిర్వహించారు. చండీ హోమం నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు గావించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని పురస్కరించుకొని మన యొక్క అమ్మవారి శక్తి ఇంకా పెంపొందించేటువంటి విధానంలో ఆ యొక్క అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చండీ హోమ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మార్గశిర పౌర్ణమి జయవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. త్రిపులస్ మురళి గారి దంపతులచే ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రాతకాలం నుంచే గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, తదుపరి మార్జనలు, తీర్థ వినియోగము, అదేవిధంగా శ్రీచక్రం భూప్రస్థానంలో నవావనార్చనం, శైవాస్త్ర తీర్థావాహనాలు, అదేవిధంగా ఆ బలసలమ్మ వారికి పంచామృత అభిషేకము, ఫలరసాలతో అభిషేకము, ఆ చండీ సప్తశతి హోమ కార్యక్రమాలను కూడా ఎంతో అద్భుతంగా జరుపుకున్నటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ రోజున పుణ్య దంపతులు పాల్గొన్నారు. స్థానిక గొల్లగూడెం సెంటర్లో మంగళవారం కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు అడబాల నారాయణమూర్తి, పట్టణ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు గుండుపోగుల సురేష్, రౌతు సోమరాజు, నలగంచు రాంబాబు, మాదాసు ఇందు, నేదూరి స్వామినాయుడు, డి సురేష్, ఏపూరి సాయి, ఎల్ శ్రీను, బూరయ్య, కొండా శ్రీను, కె శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. మరి వంగవీటి రంగా 34 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇవాటి వరకు కూడా వారిని మనం కలుసుకున్నామంటే ఆయనకు ఎంత గొప్ప వ్యక్తం మనందరం కూడా అర్థం చేసుకోవాల్సి జరిగింది. ఆయన ఒక కులానికి నాయకుడు కాదు, బడుగు బలహీన వర్గాల కోసం మరి తన ఆ ఇళ్ల స్థలాల కోసం ఆయన ఆమరణ నిరాహార చేస్తే మరి ముష్కరులు పక్కన పెట్టుకున్నారు. అవన్నీ కూడా తెలుసు. కానీ ఈవేళ మరి ఈ కాపు జాతిని అందరినీ కూడా ఏకదాటిగా నడిపించాలనే నాయకులు మనకు కరువైపోయారు. మరి ఆ వేళ రంగా గారు ఇవాటి వరకు ఉంటుంటే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఆయన వెలుగుంది, అంత వెలుగుందని చెప్పి సభాముఖారని చెప్తున్నా. మరి అలాగే ఆయనకు ఇన్ని సంవత్సరాలున్నా, ఇన్ని యుగాలు జరిగినా కానీ ఆయన్ని మానవాళి మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మరి మనందరూ కూడా అర్థం చేసుకోవచ్చు.
మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ హరిరామ జోగయ్య గారి పిలుపు మేరకు తాడేపల్లిగూడెం కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఈరోజు గొల్లగూడెం సెంటర్లో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి 35వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన దళితుల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి. దళితుల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మన కాపు నాయకులు అయినటువంటి శ్రీ వంగవీటి రంగా గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క ఇతర క్యాస్టుల్ని కూడా ఆదరించి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండాలని చెప్పి మరి మహోన్నతమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. అటువంటి వ్యక్తి ఈ రోజున మరి ఈ యొక్క రాష్ట్రానికి నాయకత్వం వహించకుండా ఉండటానికి చాలా కృషి చేసిన వ్యక్తిని మనం కోల్పోయాం అన్నది చాలా బాధాకర విషయం. అలాగే ఆయన ఆశయాలకు తోడుగా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఎన్నో ఏళ్ళైంది ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన విగ్రహం లేనటువంటి ఊరు ఉంది అంటే అది అతిశయోక్తి అయినటువంటి విషయంగా మనం చెప్పాం. ప్రతి గ్రామంలో కూడా మరి అక్కడ కాపులు లేనటువంటి గ్రామాల్లో కూడా రంగా గారి విగ్రహం పెట్టి ఆయనకి ఇప్పటికీ నివాళులు, జయంతి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయన ఎంత మహోన్నతమైన వ్యక్తితో మనం అందరూ గమనించాలి. అలాంటి మహోన్నత వ్యక్తిని, శక్తిని అణగదొక్కడానికి కొన్ని రాజకీయ కుటీల శక్తులన్నీ కలిపి ఆయన్ని మరి హతమార్చడం, దాని తర్వాత మరి జరిగిన పరిణామాలు చూస్తే అప్పటి నుంచి మరి కాపులకి మనం ఐకాన్గా చెప్పుకున్నటువంటి రంగా గారు లాంటి వ్యక్తి మనం చూడలేకపోయాం. స్థానిక 19వ వార్డు భాగ్యలక్ష్మీపేటలోని శ్రీ మారుతి స్వామివారి ఆలయం వద్ద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో అన్న సమారాధన జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. వైకుంఠ ముక్కోటి ఏకాదశి అంగరంగ వైపుగా పెద్ద పని చేశారు. ముక్కోటి మహోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఆ మారుతి స్వామి వారి యొక్క ముక్కోటి ఉత్సవాలని చేస్తూ ఏదైతే మొదటి రోజు నుండి 5వ రోజు వరకు విశేషమైన పూజా అలంకారాలతో, విశేషమైన పూజలతో, విశేషమైన హోమాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి నాతో పాటు మీ మారుతి స్వామి యువజన సంఘం కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఒక సేవాభావంతో, మహిళా కమిటీ కూడా ఒక సేవాభావంతో ఈరోజు ఈ యొక్క స్వామివారి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విషయంలో వీరితో పాటు ఈ యొక్క అన్నదానానికి ఆర్థికంగా కానీ, వస్తు రూపాన కానీ అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఆ గొప్ప అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే ముక్కోటికి ప్రతి సంవత్సరం మన మారుతి స్వామి ఆంజనేయ స్వామి గుడి దగ్గర 5 రోజులు విశేష కార్యక్రమాలతో 5 రోజులు విశేషమైన అలంకారాలతో ప్రారంభం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా మన గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ గుడికి ఎప్పుడు మేము ప్రతి సంవత్సరం గుడి నూతనంగా కట్టిన కాడి నుంచి మాలలు ధరించి ఈ సేవలో పాల్గొని ఈ పూజా కార్యక్రమాలు మా కమిటీ వారందరూ కూడా చేయడం జరుగుతుంది. పెంటపాడులో జరుగుతున్న అంగన్వాడీల సమ్మె శిబిరం వద్దకు మంగళవారం ఆశా వర్కర్స్ వెళ్లి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం పెంటపాడు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సిరపరపు రంగారావు, చెర్లపుల్లారెడ్డి, వైజయంతి, ఎం సీత, ఆదిలక్ష్మి, మణి, ఉషా, నాగమణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ జిందాబాద్. ఇప్పటికి 15 రోజులు బట్టి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున సమ్మె కొనసాగుతుంది. సమ్మెకి మద్దతుగా ఈ రోజున ఆశా వర్కర్స్ వాళ్ళ యూనియన్ తరఫున ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది కూడా జరిగింది. అంటే అంగన్వాడీ సమస్యల పరిష్కారం తక్షణమే పరిష్కరించాలనే ఉద్దేశంతో పాటుగా వీళ్ళకి సంబంధించిన ఆశా వర్కర్స్ కూడా సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాలని, వాళ్ళకి కూడా ఈ రోజున ఆశా వర్కర్స్ని హెల్త్ వర్కర్స్గా ఈ రోజున ప్రమోషన్ చేయాలని, అలాగే వాళ్ళకి గ్రూప్ ఇన్సూరెన్స్గా 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ తక్షణమే అమలు చేసే దాని గురించి ఆలోచన చేయాలని, ఆశా వర్కర్స్ కూడా పనిభారం పెరుగుతుంది, ఆ పనిభారాన్ని మరి తగ్గించే దాని గురించి ప్రభుత్వం తక్షణం ఆలోచించాలని, అందుచేతన ఆశా వర్కర్స్ సమస్యలతో పాటుగా అంగన్వాడీ సమస్యలు కూడా పరిష్కరించాలని వాళ్ళు ఈ రోజున ఎంఆర్ఓ గారికి ఈ మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం కూడా మరి కార్మికుల సమస్యలు పరిష్కరించే దాంట్లో మాత్రం ఇప్పటికి కూడా ఆలోచించే పరిస్థితి కనబడతలేదు. అంగన్వాడీ సమస్యలు ఏదైతే ఎన్నికలప్పుడు ఆ వాగ్దానం ఇచ్చిందో హామీనే అమలు చేయమని వాళ్ళు కోరుతున్నారు. ఈ నెల 12వ తారీఖు కాడ నుంచి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వాధిక సమ్మెలోకి వెళ్ళారు. ఆ సమ్మె రోజు 15 రోజులు చేరుకుంది. ఆ సమ్మెకి మద్దతుగా ఆశా వర్కర్స్ సమ్మె శిబిరం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలియజేసి మన పెంటపాడు మండలం ఎంఆర్ఓ గారికి వినతిపత్రాన్ని సమర్పించారు. అంగన్వాడీ సమస్య పరిష్కారంతో పాటుగా ఆశా వర్కర్స్ సమస్యలు కూడా దీంట్లో పొందుపరుచుకున్నాం. ఆ సమస్య కూడా పరిష్కరించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అదే కాకుండా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా, ఆయన ప్రతిపక్షంగా ఉన్నాడు, పాదయాత్ర సందర్భంగా అనేక హామీలు ఈవేళ అన్ని రంగాలకు ఇచ్చారు. ఆయన ఆ రంగాలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. అయితే ఆయన చెప్పేది అంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేనేమి అమలు చేయనని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇవాళ విశాఖపట్నాన్ని 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన బిల్డింగ్ కట్టాడు, ఆయన కమ్యూనిటీ హాల్. మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ బట్టన్ నొక్కితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అది కూడా ఏళ్ళ కాడ ఏంటంటే ఇవాళ అల్పాదాయ వర్గాల నుంచి వచ్చిన కుటుంబాలు, ఆ కుటుంబాలకే మీరు న్యాయం చేయాలి. ఇంతం కోరికలు కాదు, వాళ్ళు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని చెప్పి అడుగుతున్నారు. అమలు చేయకుండా మీరు తాత్సారం చేస్తే మరి సరైనది కాదని మీకు అడుగుతున్నాం. మేము ఆశా యూనియన్ తరఫున అంగన్వాడీస్ అండ్ హెల్పర్స్కి మద్దతు ఇస్తూ వారి యొక్క శిబిరం వద్ద వారికి మద్దతు తెలియజేస్తూ మరి గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ వెంటనే ప్రభుత్వం వారు వాళ్ళ డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలని, అలాగే 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి గ్రాడ్యుటీ అమలు చేయాలని, అలాగే అంగన్వాడీస్లో మరి ఈరోజు వాళ్ళు 15 రోజులు సమ్మెలో ఉన్న కారణం చేత మరి సచివాలయం సిబ్బందితోటి అలాగే ఇతర సిబ్బందితో కూడా అంగన్వాడీస్ తాళాలు పాల్గొట్టి వాళ్ళతో సరుకులు ఇమ్మని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మరి కనీసం వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సమస్యలు త్వరగా పరిష్కరించి అలాగే వాళ్ళు వచ్చే వరకు కూడా స్కూల్స్లో ఎవరితోటి కూడా వారి పని చేయించకూడదని వారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక 17వ వార్డులోని శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామివారి ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. దీనిలో భాగంగా మంగళవారం అన్న సమారాధన జరిగింది. మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ అన్న సమారాధనను ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద మరి ముక్కోటి పర్వదినాన మరి భక్తాంజనేయ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఎంతో వైభవంగా చేశారు. అందులో భాగంగా మరి ఇవాళ సుమారు 3-4 వేల మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదం స్వీకరించే విధంగా మరి స్వామివారి మీద ఉన్న భక్తితో ఇక్కడికి వచ్చి అన్నప్రసాదన కార్యక్రమంలో మరి పాలుపంచుకున్నారు. ఈ ఆలయ కమిటీ వారు చేసిన ఈ మంచి చక్కని కార్యక్రమాలని మరి అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే ఉత్సాహంతో మరి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలని కమిటీ వారిని అభినందిస్తూ మరి ఇంటి మంచి చక్కని కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం ఇచ్చినందుకు వారందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయం నందు ముక్కోటి ఏకాదశి పురస్కరించుకుని గొర్రెల శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ యువత భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు ఈ 3 రోజులు కూడా స్వామివారి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు చాలా ఘనంగా జరిపి ఈరోజు ఈ యొక్క 17వ వార్డులో సుమారుగా 3,000 నుంచి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ 3 రోజులు ఇక్కడ పూజలు నిర్వహించి ఈరోజు వేలాదిగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ గారికి మరియు భక్తాంజనేయ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం అన్న సమారాధన నిర్వహించారు. అన్న సమారాధన నిమిత్తం రావూరి చెన్నకేశవరావు జ్ఞాపకార్థం వారి బ్రదర్స్ 33,000 రూపాయలు, పసుమర్తి ధనలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు 10,116 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పంతం శేఖర్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంధం సతీష్, ఏ శివ, రవినారాయణ, చిన్ని, సత్యబాబు, సంతోష్, వెంకటేష్లు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నారాయణశెట్టి చంద్ర గారు, గంధం సుధారాయణ గారు, నెక్కల వెంకన్న గారు 200,000 కాపాడాలని అమ్మని మరీ ప్రార్థిస్తున్నాం. లయన్ పదమ్ కుమార్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా మంగళవారం స్థానిక లార్డ్ ఆఫ్ లైఫ్లో స్నాక్స్, డ్రింక్స్ పంపిణీ చేశారు. జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు సూచనల మేరకు డైమండ్స్ క్లబ్ అధ్యక్షుడు కొప్పిశెట్టి చంటి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. సిహెచ్ సతీష్, రాము, ఆంజనేయ స్వామి, లియో, అనూష తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సభ్యులు సీనియర్ లయన్ శ్రీ పిఎంజేఎఫ్ లయన్ పదమ్ కుమార్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం డైమండ్స్ తరఫున మా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పుట్టినరోజు జరుపుకోవాలని ఈ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా సహకారంగా ఉంటూ వారి యొక్క సేవలు ఇలాగే కొనసాగించాలని మా అందరి తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ డైమండ్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ లార్డ్ ఆఫ్ లైఫ్ పిల్లలతో ఎల్లారెడ్డి సతీష్ గారి ఆధ్వర్యంలో పదమ్ కుమార్ గుప్తా గారి పుట్టినరోజు సందర్భంగా ఈ చెన్నారెడ్డి సతీష్ గారి సహకారంతో పిల్లలకు బిస్కెట్లు, డ్రింకులు, తర్వాత పళ్ళు అవి పంచిపెట్టడం జరుగుతుంది. వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరగాలని చెప్పి నిండే నూరు అర్థం అందరి తరఫున కోరుతున్నాను. ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక్ అనే బాలుడితో క్రిస్మస్ కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరి సత్యనారాయణ, పాలూరి సాయికృష్ణ, మెరుగు రాజగోపాల్, అమలాపురం వెంకన్న, శ్రీరాములు, నాగేశ్వరరావు, ఎన్ శ్రీనివాస్, సిహెచ్ కిరణ్, గంధం హరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో, సౌభాగ్యంతో, సౌభ్రాతృతో ఉండాలని చెప్పి కోరుకున్నదే మహమ్మద్ ప్రవక్త కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, ఆ పరమేశ్వరుడు కానివ్వండి, ఎవరు చెప్పినా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే బోధనలే మనకి ముఖ్యంగా తీసుకుని ఎవరి భావనలో వాళ్ళు వారి మతానికి ఆచారాల ప్రకారం వాళ్ళు బతకడం. భారతదేశం సెక్యులర్ కంట్రీ కాబట్టి తప్పదు, అది పద్ధతి విధానం. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలందరినీ కూడా ఒకే భావంతో చూసే దాట్ల జగన్నాథరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునే విధంగా నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, క్రీస్తు పుట్టినరోజుని ప్రపంచవ్యాప్తంగా మానవాళ్ళు అందరూ కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆయన యొక్క నిర్దేశించిన మార్గాన్ని కొన్ని కోట్ల మంది అవలంబించి ప్రేమ, దయ, శాంతి, ఇతరులను ప్రేమించడం ఇటువంటివన్నీ కూడా క్రీస్తు యొక్క మార్గంలో ఎంతోమంది ప్రయాణం చేసి శాంతిని, స్వస్థతని పొందడం జరిగింది. అలాగే
నాకు ఎంతో అత్యంత కావాల్సిన మిత్రులు శ్రీరాములు నాగేశ్వరరావు గారు కానీ, వాసు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ ఆ మార్గంలో ప్రయాణించిన మిత్రులు, అలాగే వాళ్ళ యొక్క కుమారుడు చేతుల మీదుగా బాలుడి చేతుల మీద ఈరోజు క్రిస్మస్ కేక్ కటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ఒక ఈవెంట్గా చేయడం మాకు అలవాటు. అలాగే ఈరోజు క్రిస్మస్ కేక్ కూడా ఎంతో ఘనంగా మా మిత్రుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆ క్రీస్తు యొక్క ఆశీస్సులతో మానవాళులు అందరూ కూడా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఉండాలని, రానున్న రోజుల్లో మానవాళులు అందరికీ కూడా మంచి జరిగే విధంగా యేసుక్రీస్తు ఆశీస్సులు ఇవ్వాలని ఈ అవకాశంలో నాతో పాటు పాల్గొన్న మా మిత్రులందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో మంగళవారం దత్త జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుని బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. దత్తాత్రేయునికి సాయినాథుడికి విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. దత్తాత్రేయ జయంతి పర్వదినం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకాలు, అలాగే సహస్రనామ గులాబీ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తులందరి గోత్రనామాలతోటి చేయడం జరిగింది. ప్రతి వారం కూడా స్వామివారికి అన్న సమారాధన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఈ రోజు దత్తాత్రేయ జయంతి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి అన్న ప్రసాదం, అలాగే చక్కెర పొంగలి, పులిహార ప్రసాదం కూడా చేస్తున్నాం. అందరూ కూడా ఈ ప్రసాదాలు భోజనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే అన్న సమారాధనకి మీరు ఏదైనా విరాళాలు ఇవ్వాల్సి ఉంటే కనుక దయచేసి మన గుడి వద్దకు వచ్చి విరాళాలు ఇచ్చి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రోత్సాహం చేసి మరింత మంది భోజనం తృప్తిగా చేసేలాగా మీ సొంత సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 31వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు కాళ్ళ గోపీకృష్ణ, కార్యదర్శి యాదాల శివాజీ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో విశేష పూజలు చేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, అభిషేకాలు తదితర పూజలు గావించారు. ఈ పూజల్లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు శ్రీ లలితా విష్ణు సహస్రనామ పారాయణం గావించారు. అనంతరం భజన కార్యక్రమం జరిగింది. శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసం మహోత్సవాలు మొదటి రోజు ప్రారంభమైనవి. ఈరోజు అమ్మవారికి విశేషమైన గణపతి పూజ, పుణ్యావాచన, కలశ స్థాపన మరియు అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగినాయి. అలాగే అమ్మవారికి కుంకుమార్చనలు కూడా ప్రారంభమవుతున్నాయి. మరి భక్తులందరూ కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు నుంచి ఆదివారం వరకు కూడా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, కుంకుమ పూజలు జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. స్థానిక హౌసింగ్ బోర్డులోని శ్రీ దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. స్వామివారికి సింధూర పూజలు తదితర విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఉన్నగంటి అబ్బిశెట్టి గారి దంపతులచే ఈరోజు సాయంత్రం ఇక్కడ లక్ష రుద్రాక్షర్చన జరిగింది. కాబట్టి ఈ రోజున స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళపైన ఉండి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దక్షిణముఖ సువర్చల సుందరాభయ ఆంజనేయ స్వామివారు ఎల్లప్పుడూ సదా కాపాడుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున పొద్దున గణపతి పూజ, రక్షాబంధన, తర్వాత మంటపారాధన, అఖండ జ్యోతి దీపదర్శన, తర్వాత పొద్దునుంచి వాళ్ళ స్వామివారికి మంజసూక్త ప్రకారంగా ఏకవార రుద్రాభిషేకం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళారు. అందరూ కూడా చాలా సంతోషంతో. స్థానిక రామచంద్రరావుపేటలోని శ్రీకృష్ణ మందిరంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ దత్త జయంతి వేడుకలు జరిపారు. ఈ పూజల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ జయ గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః.
సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ఉంగుటూరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమడోలుకు చెందిన మహిళ మృతి చెందింది. గాయత్రి అనే ఈ మహిళ ద్విచక్ర వాహనంపై తాడేపల్లిగూడెం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.